ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం నాకు తెలిసి 1970కి ముందో 1960కి ముందో అప్పటి నుంచే ఉంది. అలాంటిది ఈ అన్నదమ్ములు ఇద్దరు చెప్పుకునే సహోదరులు అని చెప్పుకునే వాళ్ళిద్దరు పోటీలు బట్టి టికెట్లు తీసుకుంటారు. దానికి అందరూ భజను. ఎవరిద్దరు తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ నిన్న లోకేష్ బస్సులో టికెట్ తీసుకున్నారు. వాళ్ళకి అవసరం లేదు కదా, వాళ్ళు ఫస్ట్ సీట్ ఇస్తారు కదా, కండక్టర్ గారి పక్క సీటు దాని మీద రాసి ఉంటారు. మరి ఇప్పుడు రాస్తున్నారో లేదో కానీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అని, ఎంపీ అని రాస్తారు, ఎవరైనా ఎక్కొచ్చు అని. వాళ్ళకి మరి అంటే వాళ్ళు కొత్తగా వచ్చారు, అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చులే పాపం. మనం దాని గురించి కాదండి, కొమ్మినేని గారి నాలెడ్జ్ కాదండి, అక్కడ ఉన్న బస్ కండక్టర్ కైనా తెలుస్తుంది కదా. ఈ నాటకాన్ని జనాలు చూసి తట్టుకోలేకపోతున్నారు. రెండోది వచ్చేసి ప్రజలు ఇంకా వీళ్ళు చెప్పే దాంట్లోనే భ్రమల్లో ఉన్నారా అనేదేమో మాట. ఇంకొకటి, నిన్నటి దాకా ఏమన్నారు, పరదాలు వేసుకొని తిరిగారు అన్నారు. సరే, ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ముగ్గురు కలిసి వెళ్తుంటే కనీసం రోడ్డు మీద 10 మంది కనపడరండి. వీళ్ళు పోలీసులు ఆ 4-5 కాన్వాయ్ లో ఉండే వాళ్ళు, లేకపోతే వాళ్ళు తప్పితే, లేకపోతే బాధితులు, లేకపోతే అక్కడికి వచ్చిన 10 మంది 11 వాళ్ళు కూడా కనపడరు. అలా కదండి నేను అనేది. ఏమంటే వీళ్ళు ప్రతి ఒక్కటి కూడా మసిపూసి మారేడుకాయ చేసి మధ్య పెట్టి, అంటే మీడియా బలంతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు అనేది వాళ్ళ లక్ష్యం. అది కూడా పద్ధతిగా చేస్తే తప్పేం కాదు, కానీ ఇదేం దౌర్భాగ్యం ఎట్లయిపోయింది.